dimension theorem. Let W1 comma W2 be two subspaces of a finite dimensional vector space V of F. Then dimension of W1 plus W2 equal to dimension W1 plus dimension W2 minus dimension of W1 intersection W2. ఇక్కడ మనకి V of F అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టర్ స్పేస్ అయితే అండ్ W1, W2 అనేవి టూ సబ్ స్పేసెస్. ఈ W1, W2 టూ సబ్ స్పేసెస్ అయినప్పుడు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అనేది డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 కి ఈక్వల్. ఇప్పుడు మనకి డైమెన్షన్ W1 అంటే ఇప్పుడు మనకి W1, W2 అనేవి టూ సబ్ స్పేసెస్ అయ్యాయి అండ్ W1 ఇంటర్సెక్షన్ W2 అంటే W1 లోని ఉంటాయి అంటే W2 లోని కూడా ఉంటాయి. కాబట్టి ఒక S అనే సెట్ ని Γ1, Γ2 and so on Γk గా డిఫైన్ చేస్తాం. ఇది మనకి బేసిస్ సెట్. ఇది బేసిస్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఈ S అనే సెట్ బేసిస్ అయింది. S బేసిస్ అయిందంటే దానిలోని నెంబర్ ఆఫ్ వెక్టర్స్ మనకి డైమెన్షన్. అంటే డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అనేది k కి ఈక్వల్. ఇంటర్సెక్షన్ అంటే S అనే సెట్ W1 నుంచి అండ్ W2 నుంచి రెండిట్లోంచి S అనే సెట్ తీసుకున్నాం. S అనేది సబ్సెట్ ఆఫ్ W1 అండ్ S సబ్సెట్ W2. S అనేది బేసిస్ అయింది అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. లీనియర్లీ ఇండిపెండెంట్ అయితే S సబ్సెట్ W1. లీనియర్లీ ఇండిపెండెంట్ S సబ్సెట్ W1 కండిషన్ నుండి S అనేది బేసిస్ అవుతుంది. ఎక్స్టెన్షన్ థియరం నుండి మనకి S అనేది బేసిస్ W1 సబ్స్పేస్ సెట్. ఇప్పుడు మనం ఆ సెట్ ని W1 సెట్ ని α1, α2 and so on αn, Γ1, Γ2 and so on Γk గా డిఫైన్ చేస్తాం. ఇది మనకి బేసిస్ అయింది. W1 దగ్గర బేసిస్ అయింది. దానిలో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ ఎన్ని m and k. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ W1 ఈక్వల్ టు k ప్లస్ m. నెక్స్ట్ S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్. ఈ సెట్ నుండి మనకి S అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ S సబ్సెట్ W2 అయినప్పుడు S అనేది బేసిస్ అవుతుంది. ఎక్స్టెన్షన్ థియరం నుండి S అనేది బేసిస్. అంటే ఈ సెట్ ని బీటాస్ గాను గామాస్ గాను రాస్తాం. ఓకేనా? ఇది బేసిస్ సెట్. ఇది బేసిస్ ఏంటంటే దానిలో నెంబర్ ఆఫ్ వెక్టర్స్ డైమెన్షన్ W. అంటే dim W2 ఈక్వల్ టు k ప్లస్ మనకి dim W1 ప్లస్ dim W2 మైనస్ dim W1 ఇంటర్సెక్షన్ W2 అనేది k ప్లస్ m ప్లస్ n కి ఈక్వల్. అంటే మనం డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అనేది k ప్లస్ m ప్లస్ n గా ప్రూవ్ చేయాలి. డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అనేది k ప్లస్ m ప్లస్ n అవ్వాలంటే సమ్ సెట్ అనేది బేసిస్ అవ్వాలి. ఆ సెట్ బేసిస్ అవ్వాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. L of S1 అంటే మనం తీసుకునే సెట్ W1 ప్లస్ W2 కి ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు ఆ కండిషన్ ప్రూవ్ చేయడం కోసం S1 అనే సెట్ ని డిఫైన్ చేసాం. అది ఆల్ఫాస్ గాను బీటాస్ గామాస్ గాను. α1, α2 and so on αm, β1, β2 and so on βn, Γ1, Γ2 and so on Γk. ఇప్పుడు మనం ఈ S1 అనే సెట్ బేసిస్ అవ్వాలి. అదే కదా ప్రూవ్ చేయాల్సిన కండిషన్. అది S అనేది బేసిస్ అయిందంటే డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 అనేది k ప్లస్ m ప్లస్ n కి ఈక్వల్. అంటే ఫస్ట్ మనం S1 అనేది బేసిక్ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి. అంటే కేస్ 1 టు ప్రూవ్ దట్ S1 is linearly independent. ఓకేనా? మనకి S1 అనే సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలంటే లీనియర్ కాంబినేషన్ 0 బార్ కి ఈక్వల్ అయినప్పుడు
వాటి స్కేలార్స్ 0 అవ్వాలి. ఇప్పుడు మనం ఈ సెట్ లో మనకి ఆల్ఫాస్ బీటాస్ గామాస్ కదా ఉన్నాయి, కాబట్టి స్కేలార్స్ ఏం తీసుకుంటాం, ఏస్ బీస్ సీస్ గా తీసుకుంటాం. అంటే a1 a2 and so on am, b1 b2 and so on bn, c1 c2 and so on ck. అవి స్కేలార్స్. f లోని ఆల్ఫాస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 and so on ఆల్ఫా m, బీటా 1 బీటా 2 and so on బీటా m, గామా 1 గామా 2 and so on గామా k అనేది w1 plus w2 అని. ఇప్పుడు ఈ కండిషన్ కి లీనియర్ కాంబినేషన్ అప్లై చేశారు. a1 alpha 1 plus a2 alpha 2 plus and so on am alpha m plus b1 beta 1 plus b2 beta 2 plus and so on bn beta n plus c1 gamma 1 plus c2 gamma 2 plus and so on ck gamma k అనేది 0 బార్ కి. ఇది 0 బార్ కి ఈక్వల్ అయినప్పుడు వాటి స్కేలార్స్ అంటే ఏస్ బీస్ సీస్ అనేవి 0 కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ కండిషన్ లో ఆల్ఫాస్ గామాస్ ఉన్న కండిషన్ ఈక్వల్ టు పెట్టేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n ఈక్వల్ టు మైనస్ a1 ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ minus a2 of alpha 2 plus and so on minus am of alpha m plus minus c1 of gamma 1 plus minus c2 of gamma 2 plus and so on minus ck into gamma k. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆల్ఫాస్ గామాస్ ఉన్న సెట్ మనకి w1 సెట్, ఆల్ఫాస్ గామాస్ ఉన్న సెట్ w1 సెట్. అంటే ఇది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ w1. ఇక్కడ మనకి ఈ స్కేలార్స్ కదా, ఆల్ఫాస్ గామాస్ వెక్టర్స్, దానికి లీనియర్ కాంబినేషన్ అప్లై చేస్తాం. ఆల్ఫాస్ గామాస్ ఉన్న సెట్ ఏంటి, w1 సెట్. కాబట్టి ఇదేమవుతుంది, బిలాంగ్స్ టు w. అంటే b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n అనేది బిలాంగ్స్ టు w. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ అగైన్ దీన్నే 0 ఇంటూ గామా 1 ప్లస్ 0 ఇంటూ గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ 0 ఇంటూ గామా k ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n బిలాంగ్స్ టు w. ఎందుకంటే ఇది మనకి గామాస్ బీటాస్ ఉన్నాయి. ఈ సెట్ లో గామాస్ బీటాస్ ఉన్నాయంటే అది w2 సెట్. కాబట్టి ఈ కండిషన్ మనకి ఏమైంది, బిలాంగ్స్ టు w2 అని. 0 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి వెక్టర్ 0 అయిపోయింది. అంటే ఈ కండిషన్ అంతా మనకి 0 కి 0 ప్లస్ మిగిలిన కండిషన్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n, అది బిలాంగ్స్ టు w. ఇది సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 అనేది w1 లో ఉంది. సెకండ్ ఈక్వేషన్ లో w2 లో ఉంది. అంటే మనకి b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n అనేది w1 లో ఉంది, w2 లో ఉంది. అంటే దాని ఇంటర్సెక్షన్ లో ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇది w1 ఇంటర్సెక్షన్ w2. కానీ మనకి w1 ఇంటర్సెక్షన్ w2 అనే సెట్ ఏంటి, గామా సెట్. కాబట్టి దానికి లీనియర్ కాంబినేషన్ అప్లై చేసామనుకోండి, d1 గామా 1 ప్లస్ d2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ dk గామా 2. ఇది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ w1 ఇంటర్సెక్షన్ w2. ఈ కండిషన్ ఈక్వల్ టు కింద తీసుకొస్తే b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ bn బీటా n ప్లస్ మైనస్ d1 గామా 1 ప్లస్ మైనస్ d2 గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ dk గామా k ఈక్వల్ టు 0. బీటాస్ గామాస్ అనేది 0 బార్ కి ఈక్వల్ అయింది. ఈ లీనియర్ కాంబినేషన్ 0 బార్ కి ఈక్వల్ అయింది.
బీటాస్ గామాస్ ఉన్న సెట్ మనకి ఏంటి W2 సెట్. ఇది బేసిస్ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది, అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. లీనియర్ కాంబినేషన్ 0 బార్ కి ఈక్వల్ అయినప్పుడు వాటి స్కేలార్స్ ఏమవుతాయి జీరోస్ అవుతాయి. అంటే b1 b2 అండ్ so on bm bn అనేది 0 గా ఈక్వల్ అవుతుంది. అలాగే d1 d2 అండ్ so on dk అనేది 0 కి ఈక్వల్. ఓకేనా? ఇప్పుడు ఈ b1 b2 అండ్ so on bn ని ఈక్వేషన్ a లో తీసుకున్నారు అనుకోండి. a1 alpha 1 plus a2 alpha 2 plus and so on am alpha m plus b1 place లో 0 into beta 1 plus 0 into beta 2 plus and so on 0 into beta n plus c1 gamma 1 plus c2 gamma 2 plus and so on ck gamma k equal to 0. ఇప్పుడు ఈ కండిషన్ 0 into వెక్టర్ కాబట్టి ఈ వాల్యూ 0 కి ఈక్వల్. అంటే మనకి కండిషన్ ఇంకేముంటుంది a1 alpha 1 plus a2 alpha 2 plus and so on am alpha m plus c1 gamma 1 plus c2 gamma 2 plus and so on ck gamma k equal to 0. ఇప్పుడు మనకి ఈ కండిషన్ లో ఆల్ఫాస్ గామాస్ ఉన్నాయి. గామాస్ ఆల్ఫాస్ ఉన్న సెట్ w1 సెట్. w1 అనేది బేసిస్ అయింది, అంటే లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది. అది లీనియర్లీ ఇండిపెండెంట్ అయిందంటే వాటి స్కేలర్స్ ఏమవుతాయి జీరోస్ అవుతాయి. అంటే a1 a2 అండ్ so on am c1 c2 అండ్ so on ck అనేది జీరోస్ కి ఈక్వల్. ఈ ఈక్వేషన్ లో b1 b2 అండ్ so on bn అనేది 0 అని, a1 a2 అండ్ so on am అనేది 0 అని, c1 c2 అండ్ so on ck అనేది 0. అంటే ఇక్కడ స్కేలర్స్ a's b's c's అనేవి 0 కి ఈక్వల్. ఇవి S అనే సెట్ యొక్క స్కేలర్స్. లీనియర్ కాంబినేషన్ అప్లై చేసినప్పుడు వాటి స్కేలర్స్. లీనియర్ కాంబినేషన్ 0 బార్ కి ఈక్వల్ అయినప్పుడు స్కేలర్స్ 0 కి ఈక్వల్ అయ్యాయంటే S1 అనే సెట్ మనకి లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఇది ఫస్ట్ కేస్. కేస్ 2 లో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ L of S1 అనేది W1 plus W2 కి ఈక్వల్ అవుతుంది. ఇది ప్రూవ్ దట్ కండిషన్. L of S1 equal to W1 plus W2 అవ్వాలంటే L of S1 అనేది సబ్సెట్ ఆఫ్ W1 plus W2 అవ్వాలి. అలాగే W1 plus W2 అనేది సబ్సెట్ ఆఫ్ L of S1 అవ్వాలి. We know that కండిషన్ నుండి మనకి L of S1 అనేది W1 plus W2 కి సబ్సెట్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. దీంట్లో మనం W1 plus W2 అనేది L of S1 కి సబ్సెట్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్ఫా అనే వెక్టర్ ని W1 plus W2 లో తీసుకోవాలి. ఆల్ఫా బిలాంగ్స్ టు W1 plus W2 అని తీసుకొని ఆల్ఫా బిలాంగ్స్ టు L of S1 అని ప్రూవ్ చేస్తాం. అప్పుడు మనకి W1 plus W2 అనేది L of S1 కి సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్ఫా బిలాంగ్స్ టు W1 plus W2 అని తీసుకుంటాం. ఇక్కడ ఆల్ఫాని బీటా ప్లస్ గామాకి ఈక్వల్ చేస్తాం. ఇందులో బీటాస్ W1 లోని గామాస్ W2 లోని ఉంటాయి. మనకి W1 సెట్ లోని ఉండే వెక్టర్స్ ఆల్ఫాస్ గామాస్, W2 లో ఉండే వెక్టర్స్ బీటాస్ గామాస్. కాబట్టి బీటా బిలాంగ్స్ టు W1 అయినప్పుడు బీటాని a1 alpha 1 plus a2 alpha 2 plus and so on am alpha m plus b1 gamma 1 plus b2 gamma 2 plus and so on bk gamma k గా రాస్తాం. W1 సెట్ లోని వెక్టర్స్ కి ఆల్ఫాస్ కి గామాస్ కి లీనియర్ కాంబినేషన్ అప్లై చేస్తాం. అది బీటాకి. ఇందులో a's b's అనేవి స్కేలర్స్. నెక్స్ట్ గామా అనేది బిలాంగ్స్ టు W2 అయినప్పుడు గామాని c1 బీటా 1 ప్లస్ c2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ cn బీటా n ప్లస్ గామాస్ మళ్ళీ రన్ అవుతున్నాయి కాబట్టి b1 ని b1 డాష్ గా రాస్తాం. b1 డాష్ గామా 1 ప్లస్ b2 డాష్ గామా 2 ప్లస్ అండ్ సో ఆన్ bk డాష్
గామా. ఇందులో C's అండ్ B డాష్ స్కేలార్స్ గా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్న కండిషన్ ఏంటి? ఆల్ఫా అనేది బీటా ప్లస్ గామాకి ఈక్వల్. ఆల్ఫా ఈక్వల్ టు బీటా ప్లస్ గామా. దట్ ఈస్ ఈక్వల్ టు బీటా అంటే a1 alpha 1 plus a2 alpha 2 and so on, am alpha n, b1 gamma 1 plus b2 gamma 2 plus and so on, bk gamma 2 plus gamma అంటే c1 beta 1 plus c2 beta 2 plus and so on, cn beta n plus b1 dash gamma 1 plus b2 dash gamma 2 plus and so on, bk dash gamma 2. ఇప్పుడు ఈ కండిషన్ ని a1 alpha 1 plus a2 alpha 2 plus and so on, am alpha 2. నెక్స్ట్ మనకి బీటాస్ లోని గామాస్ ఉన్నాయి అండ్ గామాలో కూడా గామాస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని తీసుకున్న స్కేలార్స్ ని గామా 1 గామా 2 and so on, గామా k ని కామన్ చేస్తే స్కేలార్స్ ఏమవుతాయి? b1 plus b1 dash, b1 plus b1 dash gamma 1 plus b2 plus b2 dash gamma 2 plus and so on plus bk plus bk dash gamma k plus c1. next condition మనకి c1 beta 1 plus c2 beta 2 plus and so on, cn beta n. ఇప్పుడు మనకి ఈ సెట్ లో ఆల్ఫాస్ ఉన్నాయి, బీటాస్ ఉన్నాయి, గామాస్ ఉన్నాయి. ఆల్ఫాస్ బీటాస్ గామాస్. ఆల్ఫాస్ బీటాస్ గామాస్ ఉన్న సెట్ మనకి S1 సెట్. ఈ S1 సెట్ లో దీనికి లీనియర్ కాంబినేషన్ కదా అప్లై చేశారు. S1 సెట్ కి లీనియర్ కాంబినేషన్ లో ఉంది. అంటే ఇది ఏమవుతుంది? ఈ ఆల్ఫా అనేది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ S1. అంటే ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు L ఆఫ్ S1. మనం ఏ కండిషన్ తీసుకున్నారు? ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు W1 plus W2 అని తీసుకున్నాం. ఏమని ప్రూవ్ చేసాము? ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు L ఆఫ్ S1 అని ప్రూవ్ చేసాం. ఈ కండిషన్ తీసుకొని ఈ కండిషన్ ప్రూవ్ చేసామంటే W1 అనేది W1 plus W2 అనేది సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S1. ఓకేనా? we know that కండిషన్ నుండి L ఆఫ్ S1 అనేది సబ్సెట్ ఆఫ్ W1 plus W2. సెకండ్ ఈక్వేషన్ నెక్స్ట్ ఈక్వేషన్ నుండి మనం ప్రూవ్ చేసిన కండిషన్ నుండి W1 plus W2 అనేది సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S1. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ నుండి ఏమవుతుంది? L ఆఫ్ S1 ఈక్వల్ టు W1 plus W2 అవుతుంది. ఓకేనా? అంటే కేస్ 2 మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? L ఆఫ్ S1 ఈక్వల్ టు W1 plus W2 అని. కేస్ 1 లో S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అని చూపించాం. కేస్ 2 లో L ఆఫ్ S1 ఈక్వల్ టు W1 plus W2 అని చూపించాం. అంటే మనం తీసుకున్న సెట్ S1 సెట్ ఏమవుతుంది? బేసిస్ అవుతుంది. S1 is basis of దేనికి? W1 plus W2. W1 plus W2 కి S1 సెట్ బేసిస్ అయితే దానిలోని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డైమెన్షన్ ఆఫ్ W1 plus W2. అంటే dim W1 plus W2 ఈక్వల్ టు K plus M plus N. మనం ముందు ప్రూవ్ చేసిన కండిషన్ నుండి డైమెన్షన్ ఆఫ్ W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2 అనేది K plus M plus N కి. అలాగే మనం ప్రూవ్ చేసిన కండిషన్ నుండి డైమెన్షన్ ఆఫ్ W1 plus W2 అనేది K plus M plus N కి. అంటే ఏమవుతుంది? dim W1 plus W2 equal to dim W1 plus dim W2 minus dim W1 intersection W2. ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. W1 W2 అనేది 2 సబ్ స్పేసెస్ అయినప్పుడు ఈ కండిషన్ ని ప్రూవ్ చేయాలి.